ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. దేవుడు మీరున్నటువంటి కట్లను తెంచివేసి దేవుడు మీకు కృపను అనుగ్రహించి ఉన్నాడని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ప్రియులారా, ఈ స్వతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక దాస్యమైన కాడి కిందికి మరలా మీరు చిక్కుకొనకుండా ఉండునట్లుగా జాగ్రత్తగా ఉండు అని లేఖనాలు తెలియజేస్తూ ఉంది. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనము దేవుని యొక్క శిలువ రక్తము చేత కడగబడిన తరువాత కూడా అనేక మంది తిరిగి పాపంలో పడిపోతూ ఉంటారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుడు విడుదల అనుగ్రహించినా కూడా తిరిగి మళ్ళీ ఆ పాపంలో పడిపోతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. మీరు ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి విషయంలో ఆసక్తి కలిగి మీరు ఉండకపోతే, దాని ఎడల మీరు శ్రద్ధ కలిగి ఉండకపోతే ఆత్మీయ జీవితంలో మీరు తిరిగి దిగజారిపోతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను విమోచించిన తర్వాత, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, దేవుడు నీకు విడుదలను కలుగజేసిన తర్వాత ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఆధారపడి ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు మనం ఉన్నటువంటి సంఘాలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. అటువంటి సంఘాల్లో మనకేమి ఇబ్బంది లేదు. మన దైవజనులు, మనతో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ ఉంటారు, చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అన్ని సంఘాలు అలాగే ఉంటాయని మనం చెప్పలేం కదండి. అయితే ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యత ఏంటి అంటే మీ ఆత్మీయ స్థితిని మీరు కాపాడుకోవాలి. లేకుంటే సాతాను తిరిగి మునుపటి స్థితిలోనికి మనల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు మిమ్మల్ని విమోచించినాడు కనుక ఆయన వైపుకు తిరగడానికి ప్రయత్నం చేయండి, దేవుని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.